దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఒక వ్యక్తి పక్షుల్ని చాలా ప్రేమించాడండి. అతను అనుకున్నాడంట, నేను పక్షులతో కలిసి ఉండాలని చెప్పి ఆయనకు ఒక కోరిక పుట్టింది. అందుకని అడవికి వెళ్ళి అడవి చుట్టూ పక్షులు తినే ఆహారం చల్లుకుంటూ ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడంటండి. అని అవన్నీ తిని వచ్చిన తర్వాత వాటితో కలిసి ఉండాలని. అలాగే పక్షులు తినుకుంటూ వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను చూసి పారిపోయినాయండి. చాలా బాధపడ్డాడు. మరలా వచ్చి సరే ఎలాగైనా సరే వీటితో మనం కలిసి ఉండాలని చెప్పి ఒక మంచి ఇల్లు కట్టి అవి ఉండేటువంటి అడవి నుంచి పక్షులు తినే ఆహారం చల్లుకుంటూ ఆ ఇంటి దగ్గర తీసుకొచ్చాడంట. ఇంటి దగ్గర వరకు చల్లుకుంటూ వచ్చాడు. అలాగే పక్షులన్నీ తినుకుంటూ వచ్చినాయి. లోపలికి వచ్చిన తర్వాత ఆయన చూసిన వెంటనే అవి మళ్ళా పారిపోయినాయి. కాబట్టి ఆ మనిషి ఆ పక్షులతో కలిసి జీవించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే అతను కూడా పక్షి వలె మారాలి. కాబట్టి దేవుడు కూడా మనుషులతో కలిసి ఉండాలని ఆశపడ్డాడండి. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మొదటి తిమోతి 6:16 సమీపింపరాని మహా తేజస్సులో ఆయన ఉన్నాడండి. ఎవరు చూడలేరండి. అంటే సూర్యునే మనం సమీపించలేము. సూర్యుని సృష్టించిన దేవుడు ఎంత తేజస్సుగా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎవరు కూడా దేవుణ్ణి సమీపించలేరు. అందుకే దేవుడు ఈ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. యోహాను సువార్త 1:14 వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడండి. ఎందుకంటే మనతో కలిసి ఉండడానికి. ఆ వ్యక్తి ఎలాగైతే పక్షుల్లాగా మారితే వాటితో కలిసి ఉండాలని ఆశపడ్డాడో అలాగే దేవుడు కూడా మనిషితో కలిసి ఉండాలని ఆయన కూడా మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. పాత నిబంధనలో మనం చూస్తే దేవుని నిజ స్వరూపాన్ని అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు తట్టుకోలేరండి. ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను కూడా దేవుని చూసిన వెంటనే నేను సచ్చిన వాని వలె పడి ఉంటిని అంటాడు. అంటే దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మనం చూడలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. సో ఈరోజు మనం ధ్యానించే ధ్యానం ఏంటంటే ఎందుకు దేవుడు మానవుడయ్యాడు? ఒకటి, మనతో ఉండడానికి. రెండవదిగా దేవుడు ఎందుకు మానవుడయ్యాడంటే మనలో ఉండడానికి. మూడవదిగా దేవుడు ఎందుకు మానవుడయ్యాడంటే మనలను ఆయన ఉన్న చోటికి తీసుకెళ్ళడానికి. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడో అక్కడికి తీసుకెళ్ళడానికి దేవుడు మానవుడయ్యాడు. మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. సో మొదటిదిగా మనం ధ్యానిస్తున్నాం, మనతో ఉండడానికి వచ్చాడండి. మత్తయి సువార్త 1:23 మనం చదివితే ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం అండి. దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడండి. మొదటిది, మనతో ఉంటే ఏం జరుగుతుందంటే మనతో ఉంటే మనకు సహాయం చేస్తాడు, మనకు కాపుదల భద్రతని ఇస్తాడండి. పాత నిబంధనలు అబ్రాహాము, ఈసాకు, యాకోబు, యేసేపు, యెహోషువ, మోషే, దావీదు మొదలగు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే వాళ్ళు ధైర్యంగా జీవించగలిగినారు. ఒక ఉదాహరణ నేను చెప్తున్నానండి. పాత నిబంధనలు అబ్రాహాము, ఈసాకు, యాకోబులు జీవించినటువంటి ప్రదేశాలు, అక్కడున్న ప్రజలు ఎలాంటి వారంటే ఆ కానాను దేశంలో పరదేశీలుగా ఉన్నారండి వీళ్ళు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కనానీయులు, అమోరీయులు, ఫిలిస్తీన్లు మొదలగు వారు ఎలాంటి ప్రజలంటే భయంకరమైన పాప స్వభావం కలిగిన వారు. శారాను ఒకసారి ఐగుప్తు దేశానికి తీసుకెళ్తాడు. పరదేశిగా ఉండినప్పుడు ఆయన అబ్రహాము. తర్వాత గెరారు దేశానికి కూడా తీసుకెళ్తాడు. వాళ్ళు అబ్రహాం భార్యని వాళ్ళు తీసుకెళ్ళినారండి ఆమెని చెరపడానికి. అలాగే ఈసాకు కూడా అదే గెరారు దేశానికి, ఐగుప్తు దేశానికి తన భార్యని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కూడా అబద్ధం చెప్పినారు, మా చెల్లెలని. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి సేనిస్తారు. వాళ్ళు తీసుకెళ్లారు, కానీ దేవుడు వారిని దగ్గర నుంచి దేవుడు తప్పించాడండి. ఎంత భయంకరమైన ప్రజలంటే ఆ ఈసాకు తన భార్యను తీసుకెళ్ళినప్పుడు అతడు చెప్తాడు, అయ్యా మాలో ఉండే ప్రజలు ఎవరైనా సరే నిర్భయంగా ఆమెతో సేనించవచ్చు. అంటే ఎంత భయంకరమైనటువంటి ప్రజలు ఒకసారి చూడండి. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండినాడు. ఆదికాండం 35:5 చదివితే ఇశ్రాయేలు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులని తరమలేదు. ఈసాకు, అబ్రహాము, యాకోబు, ఇశ్రాయేలు ప్రజలు అలాంటి భయంకరమైన దేశ ప్రజల మధ్యలో జీవించారు అంటే
ఒకే ఒక కారణం, దేవుడు వారికి తోడుగా ఉండినాడు కనుకనే వారు క్షేమంగా జీవించగలిగినారు. అలాగే దావీదు కూడా 2 సమూయేలు 7:9 చదివితే, నీవు అంటే దావీదు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరి ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి పేరు నీకు కలుగజేసి ఉన్నాను. 2 సమూయేలు 8:6-14 దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. కాబట్టి దావీదు ఎక్కడికి పోయినను దేవుడు కాపాడుతున్నాడు. దేవుని తోడు మనకు ఉండాలి. దేవుని తోడు మనకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకు కాపుదల భద్రతనిస్తాడు. హెబ్రీ 2:18 చదువుదాం. తాను అనగా యేసు ప్రభు వారు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు మానవుడయ్యాడు, ఎందుకంటే మనకు తోడుగా ఉండి మనకు భద్రత, కాపుదల, సహాయం చేయడానికి. రెండవదిగా దేవుడు మానవుడయ్యాడు, ఎందుకంటే మనతో ఉండి మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి. యెహోషువ యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడు చెప్పాడు, యెహోషువ 1:5-6 వరకు చదవచ్చు. యెహోషువ నువ్వు భయపడవద్దు, జడియవద్దు, మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటాను, భయపడవద్దు, జడియకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, ఏంటి నిన్ను విడువను, నిన్ను వేడబాయనని చెప్పాడండి. అలాగే ఇశ్రాయేలుకు కూడా చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 31:6లో భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, ఇశ్రాయేల్తో వచ్చు వాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దావీదు కూడా చెప్తాడు 23:4లో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను దేనికి నేను భయపడను. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక వారు దేనికి భయపడవలసిన అవసరం లేదు. అలాగే తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటే ఒకటి మనకి కాపుదల, భద్రత వస్తుంది. తర్వాత మనకి ధైర్యం వస్తుంది. దేవుడు మనతో ఉంటే ఆయన మనల్ని పాపము నుండి రక్షించి మనకి ఏమిస్తాడండి? ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని మనకి ఇస్తాడండి. ఇది మనం చదవచ్చు మత్తయి 1:21, లూకా 2:10-11 వరకు. ఆయన ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజల పాపం నుండి ఆయన రక్షించును. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వర్తమానం ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడం అండి. కాబట్టి దేవుడు మనతో ఉంటే ఏంటండి, మొదటిదిగా భద్రత, కాపుదల ఉంటుంది. తర్వాత దేవుడు మనతో ఉంటే ధైర్యం ఉంటుంది. దేవుడు మనతో ఉంటే పాపం నుండి రక్షించి సంతోష సమాధానాలని దేవుడిస్తాడండి. అదే మనం మత్తయి సువార్త 28:20 చదువుదాం ఒకసారి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలండి. యేసు ప్రభు ఆయన మరణించి మరణాన్ని జయించిన తర్వాత పరలోకానికి చేర్చబడే ముందు శిష్యులకు చెప్పాడు, భయపడవద్దు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పి. అందుకే అపోస్తులు కానీ ఆది సంఘ క్రైస్తవులు కానీ ధైర్యంగా జీవించారు. ఎప్పటి వరకు అంటే మరణము వరకే. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, మరణము వరకే నమ్మకముగా ఉండని. అంటే దేనికి భయపడలేదండి. మరణాన్ని జయించిన యేసు ప్రభు, మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఒక వ్యక్తి, మరణపు ముళ్ళును విరిచిన ఒక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. ఆయన వెంబడించిన అపోస్తులు, ఆయన వెంబడించిన ఆది సంఘ క్రైస్తవులు, ఈ సేవకులు, విశ్వాసులు ఈ రోజు వరకు మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. రెండవదిగా దేవుడు మానవుడు అయ్యాడు. దేనికంటే మనలో ఉండడానికి. ఇర్మియా 31:4 వరకు చదవండి. ఏంటి ఇక్కడ మనకి చెప్పేదంటే, పాత నిబంధనలో కూడా దేవుడు వారి మధ్యలో నివాసం చేయాలని ఆశపడ్డాడండి. అంటే ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆయన ఉంటానని చెప్పాడు. అలాగే ఆ ప్రత్యక్ష గుడారాన్ని సొలొమోను కాలంలో యెరూషలేములో దేవాలయం కట్టారు. అంటే దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడికి వచ్చేదంటే అతి పరిశుద్ధ స్థలానికి. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్తాడండి. అయితే యేసు ప్రభువారు ప్రజలందరి పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాయశ్చిత్తం చెల్లించినప్పుడు ఆ దేవాలయపు అతి పరిశుద్ధ స్థలానికి అడ్డంగా ఉన్నటువంటి దేవాలయపు తెరగా రెండుగా చినిగింది. అంటే అర్థం ఏంటంటే దేవాలయం అంటే దేవుని ప్రసన్నతకు ఎవరైనా ప్రవేశించవచ్చు. అంటే రక్షింపబడిన వారు, యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారు, రక్షింపబడిన వారు ఆయన ప్రసన్నతకి ప్రవేశించవచ్చండి. అదే క్రొత్త నిబంధనలో ఉండేటువంటి ఒక భాగ్యం ఏంటంటే మనలోనికి రావడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఎఫెసీ 4:30 చదివితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినముల వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే మనం చనిపోయేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఇదే క్రొత్త నిబంధనలో మనకు ఉండేటువంటి భాగ్యం.
మీరు అడగవచ్చు, పాత నిబంధనలు దేవుడు వారిలో లేదా? సౌలు దగ్గరికి మనం వస్తే ఎన్నో విజయాలు సాధించాడు. ఎందుకంటే దేవుని ఆత్మతో ఆయన నింపబడినప్పుడు. పాపం చేసినప్పుడు సౌలు పాపం చేసినప్పుడు దేవుడు తన ఆత్మను తీసుకున్నాడు. దావీదు కూడా ప్రార్థిస్తాడు పాపం చేసినప్పుడు, అయ్యా నాలో ఉన్న పరిశుద్ధాత్మను తీసివేయకమని. అంటే దీని బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ వరము ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, నిరంతరము కాదు. అయితే కొత్త నిబంధనలో ఇట్ ఈస్ పర్మనెంట్ గిఫ్ట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి విమోచన దినం వరకు మనలో ఉంటాడు. ఈ సత్యాన్ని మనము గమనించాలి. ఓకే, దేవుడు మనలో ఉంటే ఏం జరుగుతుంది? మొదటిగా మనం చూస్తాం, మనలో ఉండి మన హృదయాన్ని, మనసులో ఉండే అంతరంగ పాపాన్ని కడిగివేస్తాడు. ఇర్మియా 17:9 చదివితే, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మార్కు సువార్త 7:20-23 వరకు చదువుదాం ఒకసారి. మనుషుల లోపల నుండి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడు నడతలను, కృత్రిమములను, కామ వికారమును, చాలండి. ఇవన్నీ అంటే పాపపు గుణాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి వస్తుంది. అంటే హృదయం, మనసు ఎంత ఘోరమైందో ఇక్కడ ఈ వాక్యాలు తెలియజేస్తుంది. యెషయా 1:5-6 వరకు కూడా అరకాలు మొదలుకొని నడి నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు, గాయములు పచ్చిపులు, అంటే శరీర భాగాలన్నీ కూడా పాపంతో నిండినట్టుగా ఇక్కడ చెప్పబడి ఉంది. అంటే ఒకసారి ఏబు దగ్గరికి మనం వస్తే, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారము నేను పొంచిన ఎడల నా భార్య వేరొకని తిరగలు విసురునుగాక అంటాడు కీర్తనాకారుడు. 66:18 నా హృదయములు నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే ఇవన్నీ వాక్యాలు ఏమి తెలియజేస్తుందంటే, మానవుని హృదయం, మనసులో ఉండే పాపాన్ని యేసు ప్రభు కూడా చెప్పాడండి. మత్తయి సువార్త 5:28 నేను మీతో చెప్పినదే ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కీర్తనలు 51:6 నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయుచున్నావు అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మన హృదయం అంత మోసకరమైంది, మన మనసు. దీన్ని బాగు చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడండి. యేసు ప్రభు చెప్పాడు, ఆయన మరణాన్ని జయించి పరలోకానికి చేర్చబడుతూ శిష్యులు చెప్పాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీలో ఉండి సర్వసత్యములోనికి నడిపిస్తాడని. అందుకే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. ఆది సంఘ క్రైస్తవులు, అపోస్తులు ఈ రోజు వరకు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము యేసు ప్రభువులా జీవిస్తాం. అంటే అర్థం ఏంటంటే, రోమా 12:1-3 వరకు చదివితే, చివరి భాగాన్ని చదువుతున్నాను. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, మనల్ని యేసు ప్రభువులాగా, రూపాంతరం అంటే యేసు ప్రభువులాగా పాపరహిత జీవితాన్ని, పాపం లేని జీవితం వచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడండి. యేసు ప్రభు అందుకే ఛాలెంజ్ చేశాడు, ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతూ. అంటే యేసు ప్రభువులో పాపం లేదు. ఎంతోమంది పాపం చేసిన వారు వచ్చి యేసు ప్రభువు దగ్గర క్షమాపణ పొందినారు. ఆయన మనసులో కూడా పాపం లేని నిష్కల్మషుడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలండి. తర్వాత దేవుడు మనలో ఉంటే మనకి ఏం జరుగుతుందంటే, మనల్ని శోధల నుండి విడిపిస్తాడండి. హెబ్రీ 2:18 తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి మన శోధల నుండి విడిపిస్తాడండి. అలాగే దేవుడు మనలో ఉంటే ఏంటి? మొదటి మనం చూసాం, కాపుదల ఉంటుంది, ధైర్యం ఉంటుంది, తర్వాత శోధల నుండి, శ్రమల నుండి విడిపిస్తాడు. తర్వాత మనలో ఉండి భయము నుండి, మరణ భయం నుండి విడిపిస్తాడు. ఒకసారి చదువుదాం, హెబ్రీ 2:14-15 వరకే. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతే మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. చాలండి. ఒక మనిషి మాత్రమే
అర్థం చేసుకోగలడండి. కాబట్టి మనల్ని భయము నుండి, మరణ భయము నుండి విడిపించగలిగిన వాడు యేసు ప్రభు. ఎందుకంటే మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొని మరణాన్ని జయించిన వాడు యేసు ప్రభు. ఆయన వెంబడించిన ఆది సంఘ క్రైస్తవులు, అపోస్తులు కూడా మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ రోజు వరకు క్రైస్తవులు, సేవకులు మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు. తర్వాత చివరిగా చెప్తున్నాను, దేవుడు మనలో ఉంటే ఏంటంటే, మనలో ఉండి దేవుడు ఎందుకు మానవుడయ్యాడంటే మనలో ఉండడానికి. మనలో ఉంటే ఏం జరుగుతుందంటే, మనలో ఉండి భావోద్రేకాలను బాగు చేయడానికి లేదా గుండె చెదిరిన వారిని బాగు చేయడానికి. ఎప్పుడు ఒక మనిషి యొక్క గుండె చెదిరిపోతుందంటే, కీర్తనలు 55:3-5 వరకు ఒకసారి చదువుదాం. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను అనగా దావీదు చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. చాలండి, అన్నీ వద్దు, మీరు చదువుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే, తన శత్రువు అయినటువంటి సౌలు దావీదును చంపడానికి జల్లెడబట్టాడు తన సైన్యంతో. ఒక గ్రామంకి వెళ్ళి దాక్కున్నా వెళ్ళిపోతున్నారు, ఒక పట్టణానికి వెళ్ళి దాక్కున్నా వెళ్ళిపోతున్నారు, ఒక అడవిలో వెళ్ళి దాక్కున్నా వెళ్తున్నారు, జల్లెడ పడుతున్నారు. అందుకే తన గుండె చెదిరిపోయింది, అధైర్యపడ్డాడు అనేక సందర్భాల్లో. కాబట్టి ఒక మనిషి గుండె ఎప్పుడు చెదిరిపోతుందంటే, ఒక వేదన వచ్చినప్పుడు. దావీదుకి ఇలాంటి శత్రువులు ఉన్నారు. తర్వాత ఇర్మియా కూడా 8:18-22, 23:9-14 వరకు చదివితే నా గుండె నా లోపల సొమ్మచిల్లుచున్నది. మరి ఇర్మియా గుండె కూడా పగిలిపోయింది. ఎందుకు అంటే, అక్కడ బబులోను రాజు సైన్యం వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కాల్చి, వారి పట్టణాన్ని కాల్చి అనేకులను చంపి అక్కడి నుంచి బబులోనుకి తీసుకెళ్ళిపోయినారండి. సహించలేకపోయాడు ఇర్మియా, ప్రలాపించాడు. బైబుల్ ప్రలాపించిన ఒక వ్యక్తి ఎవరంటే ఎక్కువగా యోబు, తర్వాత ఇర్మియా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను ఉన్నప్పుడు వారి యొక్క బిడ్డలను కూడా కోసుకొని తిన్నారు. ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు చూసినప్పుడు గుండె చెదిరిపోతుందండి. పౌలు కూడా తనను బంధిస్తున్నారని ప్రవచించినప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా అపోస్తుల కార్యం 21:13 మీరు ఏడ్చి నా గుండె బద్దలు ఎందుకు చేస్తున్నారు, నేను చనిపోవడానికైనా సిద్ధమే, నో ప్రాబ్లం అట్లా అని చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు మనకి గుండె చెదిరిపోతుందో కొన్ని ఉదాహరణలు చెప్తున్నానండి. ఒక స్టూడెంట్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అబ్బాయి చాలా ఇల్నెస్గా కనపడ్డాడు. నేను చెప్పాను, ఏం బ్రదర్ మీరు చూడడానికి చాలా ఆందోళన చెందినట్టుగా ఉంటుందని. అవునన్నా, నా ఆత్మ చెప్తుంది చచ్చిపో అంటుంది. చాలాసార్లు సూసైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అబ్బాయిని ఇంటికి రమ్మని మాట్లాడాను. నిజం చెప్పు బాబు అంటే అబ్బాయి చెప్పాడు, అయ్యా ఏంటంటే అన్న, ఒక రాత్రి నా తల్లి ఇంకొకరితో ఉండడం చూశాను. ఆ రోజు నుంచి నా తల్లిని చంపలేక, నన్ను నేను చంపుకోలేక, నా కుటుంబానికి ఆ విషయాన్ని చెప్పుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది. దేవునికి ప్రార్థించాను. 2 ఆలోచనలు దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే, బ్రదర్ నీ తల్లిని క్షమించాలి. రెండవదిగా దేవుడు నీకంటూ ఒక భవిష్యత్తును పెట్టి ఉన్నాడు. మంచి ఇంజనీర్ చదువుతున్నాడు, మంచి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నీకంటూ ఒక భవిష్యత్తు ఉంది, వివాహం చేసుకో, గొప్ప భవిష్యత్తుని దేవుడు ఇస్తాడని చెప్పి. చాలా కష్టమండి, కానీ ఆ అబ్బాయి దేవుడిని అంగీకరించి ఈరోజు పెద్ద సైంటిస్ట్గా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనకు గుండె చెదిరిపోతుందంటే, తల్లిదండ్రులు బిడ్డలను బాగా చదివించారు, తన బిడ్డని అమెరికా దేశానికి పంపించినారు, మంచి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాడు. అక్కడి నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది, దుండగులు కాల్చి చంపేశారు. షాప్కి వెళ్ళినప్పుడు ఆ గుండె పగిలిపోతుంది. నా జీవితంలో కూడా 2 సార్లు నా గుండె పగిలిపోయింది. నా పెద్ద కుమార్తెకు అపెండిక్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినారు, అది పేగులో ఉందండి, పేలిపోతుంది, చెప్పలేమన్నారు. నేను పొల్లాడి ఏడ్చాను. ఎందుకంటే గుండె పగిలిపోతుంది మన బిడ్డల విషయంలో. భావోద్రేకాలని కొన్నిసార్లు సాతాను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులకు కూడా నేనేం చెప్తున్నానంటే, చాలా సందేశాల్లో తల్లిదండ్రులు బిడ్డలకి ఆస్తిని మాత్రమే కాదు, వారు సమాజంలో నిలబడడానికి వారి భావోద్రేకాలు దెబ్బతీయకుండా చూసుకోవాలండి. బహు జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనకి ఒక అదృష్టం ఉందండి. ఏంటి అంటే, ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. ఏంటంటే, నా కుమారుడు ఒకసారి ఈ మధ్యలో అంటే ఒక 3 నెలల క్రితం 15 నిమిషాలు ఒక విపత్తు వచ్చింది వాడికి.
వాడికి స్పృహలో లేడు, లేపుతున్నాం, వాడు చనిపోయినాడు అనుకుని ఆందోళన చెందిన, ఎంత ఆందోళన, గుండె పగిలిపోయిందండి. కొన్నిసార్లు తల్లిదండ్రుల ముందే బిడ్డలు చనిపోయినప్పుడు వారి గుండె చెదిరి ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. కాబట్టి సాతాను భావోద్రేకాలను దెబ్బతీస్తాడు. అయితే మనందరికీ ఒక అదృష్టాన్ని మీకు తెలియజేస్తాను. ఒకసారి కీర్తన 147:3 చదువుదామండి. గుండె చెదరిని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. చాలండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. తర్వాత మొదటి యోహాను 4:4 చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి భయపడవద్దండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఉండడానికే దేవుడు మానవుడయ్యాడు. దేవుడు మానవుడయ్యాడు మనలో ఉండడానికి. అంటే చివరిగా మనం చూసిన మన భావోద్రేకాల్ని దెబ్బతిన్నప్పుడు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. కాబట్టి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని శోధనల నుండి విడిపిస్తాడు. అధైర్యం వచ్చినప్పుడు ధైర్యం ఇస్తాడు. మనల్ని ఈ సమాజంలో నిలబెడతాడు. మనం అవమానాలు, గుండె చెదిరినప్పుడు మన గాయాలను బాగు చేసి నిలబెట్టేవాడే మన దేవుడు. భయపడవలసిన అవసరం లేదు. నేను చెప్పినాను కదండి, ఒక వ్యక్తి అతను ఈరోజు సైంటిస్ట్గా ఉన్నాడు. కాబట్టి దేవుడు నా బిడ్డలను కూడా బాగు చేసి హ్యాపీగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనతో ఉండడమే కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ మనలో ఉండాలి. యెషయాలో చెప్పినట్టుగా మన యొక్క శరీర భాగాలన్నీ పాపంతో నుండి అన్నిటిని బాగు చేయడం మాత్రమేగా, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎంత భాగ్యం అండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. చివరిగా ఒక మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎందుకుంటాడో తెలుసా? చాలామంది చాలా రకాలుగా బోధిస్తారు. ఇట్స్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ అస్. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఏం చేస్తాడు తెలుసా? ఈ మేక్ అస్ లైక్ జీసస్. యేసు ప్రభు లాగా మనలో రూపాంతరం చెందించేవాడే యేసు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సత్యాన్ని మరవకూడదు. మొదటిగా చూసాం, దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు. రెండవదిగా చూసాం, దేవుడు మనలో ఉండడానికి వచ్చాడు. మూడవదిగా చూసాం, రెండవది చాలా ఇంపార్టెంట్, మనలో ఉంటే ధైర్యం. మనలో ఉండాలి. నాకు కూడా ఒకసారి కోవిడ్ వచ్చినప్పుడు నా భార్య చాలా సహాయం చేసింది, కానీ నా గుండె అధైర్యపడుతుంది. ఎందుకంటే నేను చచ్చిపోతానేమోనే భయం. చివరికి అపోలో హాస్పిటల్లో చేర్చినప్పుడు ఎవ్వరు ఉండకూడదు, అందరినీ పంపించేశారు. 5 రోజులు ఒంటరిగా ఉన్నాను. అయితే దేవుడు నా గుండె చెదిరినప్పుడు నా గుండె బాగు చేశాడు. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చిన నా బిడ్డల భార్య చూడగలిగిన భాగ్యం, సేవ చేయగలిగిన భాగ్యం దేవుడిచ్చాడు. కాబట్టి భయపడొద్దు. ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే మనం చేయాల్సింది ఒకటి అండి. రోమా 1:28 చదివితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకి వారిని అప్పగించాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో యూ హ్యావ్ టు గివ్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్. దేవునికి నీ హృదయంలో చోటు ఇస్తే నీ గాయాలను కడుగుతాడండి. ఈరోజు చాలామంది దేవునికి తమ హృదయాల్లో చోటు ఇవ్వకపోతున్నారు. అందుకే భ్రష్ట మనసుకు వారిని అప్పగించిన భయంకరమైన పాపాలు. గుండె చెదిరినప్పుడు చనిపోతారు. కానీ దేవుడు మనల్ని దృఢపరిచేవాడు. మనకు తెలుసు, ఒడిశాలో 25 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన. గ్రహం మనందరికీ తెలుసు. తన బిడ్డల్ని సజీవదాహనం చేసినప్పుడు తన భార్య, తన బిడ్డ వారిని క్షమించమని ధైర్యంగా నిలబడగలిగింది. తన స్వదేశానికి తిరిగి వెళ్ళలేదు. ఇదే దేవుడిచ్చే భాగ్యం. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. కాబట్టి మీ హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఇవ్వండి. దేవుడు మానవుడయ్యాడు మనతో ఉండడానికి. దేవుడు మానవుడయ్యాడు మనలో ఉండడానికి. మూడవదిగా దేవుడు మానవుడయ్యాడు దేనికో తెలుసా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మనల్ని తీసుకెళ్ళడానికి. ఒక్కసారి మనం ప్రసంగి 12:7 చదివినప్పుడు, మన్నైనది మునుపుటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. అంటే మన శరీరం మరలా మన్న అయిపోతుంది, మన ఆత్మ మాత్రం దేవుని యొద్దకు చేరుతుంది అనే సత్యాన్ని మరవకూడదు. తర్వాత యోహాను సువార్త 14:1-3 వరకు చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి
నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. చాలండి. యేసు ప్రభు వారు ఆయన తన శిష్యుల దగ్గర చెప్తున్నాడు మరణానికి ముందు, అయ్యా భయపడొద్దు, కలవరపడొద్దు, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను చనిపోతాను, మూడవ దినాన్ని నేను లేపబడతాను, అంటే సజీవుడిగా లేస్తాను, పరలోకానికి వెళ్తాను, అంటే వెళ్ళి నేను అక్కడే ఉండను, మీకోసం స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను, అంతవరకు మీలో ఉండడానికి పరిశుద్ధాత్మను పంపుతున్నాను, ఆదరణకర్త మిమ్మల్ని ముందుండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. సో కాబట్టి ఆయన ఉండే స్థలాన్ని ఎలాంటిది ఒక్కసారి మనం చదివి ముగిచ్చేస్తామండి. ప్రకటన 7:14-17 వరకు, అంటే పరలోకం, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన సిద్ధపరుస్తున్న స్థలం ఎలా ఉంటుందో ఒక్కసారి చదువుతాం, ముగిస్తామండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చాలండి, ఇదే అండి పరలోకం. ఇంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ పాపం లేదు. ఎవరంటే వీళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత కడుక్కున్నవారు. ఈరోజు దేవుడు మనందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు. యేసు ప్రభు రక్తం చేత మన పాపములు కడగబడుతుంది. మనతో దేవుడు ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని ఆయన ఉన్న చోటికి మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఈ 3 సత్యాలను ఒక్కసారి మనం ముగిస్తాం. మొదటిది, దేవుడు మానవుడయ్యాడు దేనికంటే మనతో ఉండి మనకు సహాయం చేయడానికి, మనకు కాపుదల భద్రతనివ్వడానికి. దేవుడు మానవుడయ్యాడు మనతో ఉండి మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మనతో ఉండి మనల్ని పాపము నుండి రక్షించి మనకు సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు మానవుడయ్యాడు మనతో ఉండడానికి. రెండవదిగా, దేవుడు మానవుడయ్యాడు మనలో ఉండి మన హృదయం మనసులోని అంతరంగ పాపాన్ని కడిగివేయడానికి. దేవుడు మానవుడయ్యాడు మనలో ఉండి శోధనల నుండి, శ్రమల నుండి విడిపించడానికి. దేవుడు మానవుడయ్యాడు మనలో నుండి భయము నుండి, మరణ భయం నుండి విడిపించడానికి. దేవుడు మానవుడైనాడు మనలో ఉండి భావోద్రేకాలను బాగు చేసి గుండె చెదిరిన వారిని బాగు చేయడానికి. దేవుడు మానవుడయ్యాడు మనలో ఉండడానికి. చివరిదిగా, మూడవదిగా మనం ధ్యానించాను, దేవుడు మానవుడయ్యాడు దేనికంటే ఆయన ఉన్న యేసు ప్రభు వారు మన కోసం స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి ఆయన సిద్ధపరుచున్న స్థలానికి మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఎంత భాగ్యం! యేసు ప్రభువును నమ్మండి. మీ పాపములను యేసు ప్రభు రక్తం చేత కడుక్కోండి. మీ హృదయములో చోటు ఇవ్వండి. ఆయన మీతో ఉండి, మీలో ఉండి ఆయన సిద్ధపరిచిన స్థలానికి తీసుకెళ్తాడండి. అందుకే యేసు ప్రభు ఎవరిని నివసింపరాని మహా తేజస్సును నివాసం చేసిన దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మన పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాయశ్చితం చెల్లించి మరణాన్ని చేయించి 3వ దినాన్ని లేచి ఆయన పరలోకానికి చేర్చబడి అక్కడ స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మరొకసారి చెప్తున్నాను, దేవుని నమ్మి మీ పాపములు కడుక్కోండి. ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు రక్తం. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనం మరణించిన తర్వాత అద్భుతమైన స్థలానికి తీసుకెళ్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.